అబద్ధాలు చెప్పడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. అది ఆయనకు కొత్తగా అబ్బిన దురలవాటు కాదు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఎలా వ్యవహరించారో మనకు తెలియదు, కానీ ఆయన రాజకీయాలన్నీ అబద్ధాల పునాదుల మీద నిర్మించినవి. అబద్ధాల పునాదుల మీద నిర్మించినవి కాకుండా ఆయన సోత్కర్ష, పరవిమర్శ చాలా ఎక్కువ. అవి రెండు ఆయన ఆయుధాలు. వాటి సహాయంతో రాజకీయంగా ఆయన ఎన్నెన్నో మెట్లు ఎక్కారు, పదవులను అనుభవించారు. ఇప్పుడు అబద్ధాలు చెప్పే అంటువ్యాధి కూటమి నాయకులందరికీ వ్యాపించినట్లుంది. అది ఎవరిని వదలలేదు. అప్పుడప్పుడు 6 నెలలకో 3 నెలలకో ఆత్మవిమర్శ చేసుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారి వలె అబద్ధాల సాలెగూడలో ఇరుక్కుని విలవిలలాడుతున్నాడు. అపురూపంగా నటించే ఆయన కూడా తడబడుతున్నాడు. కూటమి నాయకులందరితో పాటు ఆయన కూడా ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారు. పచ్చ మీడియా కూడా వారిని ఈసారి రక్షించలేకపోతున్నది. పాలకుల పాపాలు, వారి అసమర్థత ప్రజలకు శాపాలు ఎలా అవుతాయో తెలియాలంటే 2024 సెప్టెంబర్లో లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలు మొదలుకొని సాగుతున్న వరుస పరిణామాలను గమనించాలి. నిరుడు జనవరిలో తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 6 భక్తులు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. అటు తర్వాత ఏప్రిల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో చందనోత్సవం కోసం నిర్మించిన నాసిరకం గోడ కూలి 7 భక్తులు దుర్మరణం పాలయ్యారు. నిరుడు నవంబరులో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మరణించారు. ఈ ఉదంతాలకు సాటి రాగలది 2019 పుష్కరాల్లో రాజమండ్రిలో తీసుకున్న తొక్కిసలాట ఘటన. అందులో 25 మంది మహిళలు సహా 29 మంది మరణించగా 60 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన సమయంలో బాబు కుటుంబ సమేతంగా అక్కడ ఉండటమే కాదు, తన షూటింగ్ కోసం భక్తులను గంటల తరబడి ఆపడం వల్లనే ఇలా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అటు కలియుగ దైవం తిరుమల శ్రీవారు అంటే నిజానికి ఏమాత్రం భక్తి లేదు, ఇటు ప్రజాస్వామ్య దేవాలయం శాసనసభ పట్ల కూడా కనీస గౌరవం లేదని నిరూపించుకున్నారు. భగవంతుడి గురించి ఏమాత్రం అవాస్తవం చెప్పాలన్నా ఏ భక్తుడైనా సాహసించడు. అందుకే దేవుడు తోడు నిజమే చెబుతున్నా అని ప్రమాణం చేస్తారు. ఇక నిండు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడాలంటే ఏ పాలకుడైనా కాస్త తటపటాయిస్తాడు. 7 కొండలపై వెలసిన తిరుమల క్షేత్రం సువిశాలమైంది. శేషాచలం కొండలు సమస్తం వారి నిలయమే. దైవానికి భక్తికి పరిధి లేదు. అయితే బ్రిటిష్ వారి నార్త్ ఆర్కాట్ మాన్యువల్లో తిరుమల పరిధి 27 చదరపు కిలోమీటర్లు అని లిఖితమై ఉంది. టీటీడీ నిర్మాణాలకు అవసరమైన అనుమతులన్నీ కేంద్ర అటవీ శాఖ నుంచి లభించేవి కాబట్టి ఎప్పుడూ ఏ సమస్య రాలేదు. స్వాతంత్రానికి ముందు తర్వాత పాలకులు, ముఖ్యమంత్రులు వచ్చారు. టీడీపీ ఎన్టీఆర్ హయాంలోనూ 9 ఏళ్ల చంద్రబాబు హయాంలోనూ బ్రిటిష్ వారి లెక్కల ప్రకారమే తిరుమల ఉండింది. ఎవరికి ఏ సందేహం లేదు, రాలేదు. ఇది దైవకార్యం కాబట్టి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తిరుమలను రాజకీయం చేయడం మొదలుపెట్టారు. కొండపై పంచాయతీ ఎన్నికల విషయమై జయచంద్ర నాయుడు అనే తెలుగుదేశం నాయకుడితో కోర్టులో పిటిషన్ వేయించారు. ఈ సందర్భంగా అప్పటి పంచాయతీరాజ్ సెక్రటరీ శామ్యూల్ జీవో నెంబర్ 338 విడుదల చేశారు. శతాబ్దాలుగా ఉన్న బ్రిటిష్ వారి ఉత్తర్వుల్లోని 27 చదరపు కిలోమీటర్ల పరిధినే జీవోలో తెలిపారు. ఇదే అదనుగా చంద్రబాబు నాయుడు గగ్గోలు పెట్టి బురద చల్లటం ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమలను 2 కొండలుగా మార్చాడని అబద్ధ ప్రచారం చేశాడు. అయితే ఆ 2 కొండలు ఏమిటి? మినహాయించిన 5 కొండల పేర్లను చంద్రబాబు జన్మలో చెప్పలేరు. ఎందుకంటే అటువంటి ఆలోచనే ఏది లేదు. అయితే చంద్రబాబు కుటిలత్వానికి, దేవుణ్ణి రాజకీయానికి వాడుకునే దుర్మార్గాన్ని అప్పటి టీడీపీ అధ్యక్షుడిగా కరుణాకర్ రెడ్డి గారు గుర్తించారు. అప్పటి ఈవో కేవి రమణాచారి, ఎండోమెంట్ సెక్రటరీ ఐవి సుబ్బారావు గారులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్తో స్వయంగా చర్చించారు. చంద్రబాబు దురుద్దేశాన్ని వివరించారు. వెంటనే ఆయన తిరుమల పరిధిలోని 352 చదరపు కిలోమీటర్లుగా పరిధిని 352 కిలోమీటర్లుగా నిర్దేశిస్తూ జీవో నెంబర్ 746, తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో నెంబర్ 747ను విడుదల చేశారు. టీటీడీలో హిందువులు తప్ప మిగతా మతస్థులతో ఉద్యోగాల నియామకాలు చేపట్టకూడదని చట్టం తెచ్చారు. ఎన్టీఆర్ హయాంలో గొల్లపల్లి, పైడిపల్లి,
తిరుపతమ్మ పెద్దింటి కుటుంబాలకు పారంపర్య మిరాసి హక్కును రద్దు చేశారు. 2007లో దేవుణ్ణి నమ్ముకున్న ఆ కుటుంబాల ఆనువంశిక హక్కును వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పునరుద్ధరించారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సాధు పొంగవుల సమ్మేళనం నిర్మించింది కూడా వైఎస్ఆర్. 2019లో జరిగిన రాజకీయ సభలో జీవోలు 746, 747 రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబే అసెంబ్లీలో ఇప్పుడు తాజాగా జంకు లేకుండా మాట్లాడుతున్నారు. పివి నరసింహారావు గారితో సహా ఎందరో మహనీయుడిగా భావించే పెజావర స్వామి ఈ జీవోల మీద వైఎస్ను ప్రశంసించారు. హైందవ ప్రచారానికి వైఎస్ చేసిన కృషిని కూడా పత్రికా సమావేశంలో కొనియాడారు. నిజానికి లోకేష్ పెళ్లికి బాలకృష్ణ గారి కోరిక మేరకు అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి శేషాద్రి స్వామిని, తిరుమల అర్చకుల్ని వివాహం చేయడానికి ఏర్పాటు చేశారు. అయినా చంద్రబాబు తన విష ప్రచారం మానలేదు. ఈ సందర్భంగా తెలుగు ప్రజల్లో కొందరికైనా తలనుండు విషము పణికిని విలయంగా తోకనుండు వృచ్చికమునకున్ తలతోక ఎనకునుండును డాష్ డాష్ అనే సుమతి శతకం తప్పకుండా గుర్తుకొస్తుంది. అసెంబ్లీ వేదికగా తాను వెంకటేశ్వర స్వామి భక్తుడినంటూ బాబు ముసలి కన్నీరు కార్చడం, బుకాయించడం హాస్యాస్పదంగా ఉంది. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి సరఫరా మహాప్రచారం టీడీపీ సిండికేట్ నిర్వాహకమేనని బట్టబయలు కావడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. కల్తీ దందా మహాప్రచారం పచ్చముఠా పనేనని ఆధారంతో సహా నిగ్గు తేలటంతో చంద్రబాబు అసెంబ్లీలో అడ్డంగా బుకాయించి ప్రజలను మభ్యపెట్టేందుకు పడరాని పాటలు పడుతున్నారు. కానీ దాచేందుకు ప్రయత్నిస్తున్న కొద్దీ టీడీపీ కల్తీ నెయ్యి కంపు మరింతగా బయటపడుతోంది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం సాగిందంతా 2024 జూన్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనన్నది తేదీలతో సహా వెలుగులోకి వచ్చింది. కల్తీ అని నిర్ధారణ అయినా సరే అదే నెయ్యిని తిరుమల ప్రసాదం కోసం సరఫరా చేసిన మహాపాపం టీడీపీ పాలకులేనన్నది నిగ్గు తేలింది. ఇక కల్తీ నెయ్యి సరఫరాలో నిందితులుగా ఉన్న బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీలతో చంద్రబాబు ముఠా వ్యాపార సంబంధాలు పెట్టుకుంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు చైర్మన్గా ఉన్న సంఘం డైరీకి వైష్ణవ డైరీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై చెలరేగిన వివాదాన్ని రాజకీయ పార్టీలు ఆయుధంగా వాడుకోవడం సరైన వైఖరి కాదు. ఒకటి మాత్రం నిజం, లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసేవారు స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయటం లేదు. కొబ్బరి నూనె, పామాయిల్ టెంకల నుంచి తీసే నూనె, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, మోనోగ్లిజరైడ్స్, బేటా కెరోటిన్, నెయ్యి ఫ్లేవర్ ఉండే కృత్రిమ పదార్థాలు వాడినట్టు సుప్రీంకోర్టు అజమాయిషిలో జరిగిన సిట్ విచారణలో వెల్లడైంది. జంతువుల కొవ్వు లేకపోయినా పైన పేర్కొన్న పదార్థాలను తిరుపతి లడ్డూలో కలపటం మహాపరాధం. ఈ మహాపరాధం చేసిన కంపెనీలను, అధికారులను, కీలక పదవుల్లో కూర్చొని నిద్రాంటిస్తున్న వారిని, అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే. ఇది ఏ ఒకరి పరిపాలనలో, అది టీడీపీ పాలనలో కానీ వైఎస్ఆర్ పాలనలో కానీ జరిగిందని చెప్పడానికి వీల్లేదు. చాలా కాలంగా ఈ తంతు జరుగుతున్నదని భక్తులు అనుమానిస్తున్నారు. లడ్డూ కల్తీ వివాదంలో రాజకీయ క్రీడ ఆపి అసలు దోషులెవరో తేల్చాల్సి ఉంది. ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉంటారు. పరిపాలనాపరమైన లోపాలకు కారకులెవరో నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. ఇది అంటే విచ్ హంటింగ్ చేయడానికి, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయటానికి దీనిని వాడతారన్న అనుమానాలు రాజకీయ ప్రత్యర్థుల్లో ఉన్నాయి. చాలా అంటే న్యూట్రల్ ప్రజల్లో కూడా ఇటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ కమిటీ నివేదిక రాగద్వేషాలకు అతీతంగా రాజకీయ ఒత్తిళ్ల గురి కాకుండా ఉంటుందని ఆశిద్దాం. ఇప్పటికే భ్రష్టు పట్టిన వ్యవస్థలను మరింత భ్రష్టు పట్టించవద్దని ప్రజలు చేతులెత్తి మొక్కుకుంటున్నారు.